ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నాకే అవకాశం ఇచ్చారు. ఆ రోజు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం నాకే ఇచ్చారు. ఐ వాజ్ ది కన్వీనర్ ఆఫ్ దట్ కమిటీ. స్వచ్ఛ భారత్లో చాలా రికమెండేషన్లు ఇచ్చాను. దాని మీదనే స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ కూడా పెట్టాం. ఈ రోజు కాస్త వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలి, ఏ విధంగా మొబిలైజ్ చేయాలి కూడా పెట్టాం. అవన్నీ పెట్టి సర్క్యులర్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. విశాఖపట్నంలో మీరు చూస్తే ఆ రోజు పెట్టినటువంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గుంటూరులో కూడా ఇంకోటి పెట్టాం. అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఈ రెండో చూసిన తర్వాత ఇంకా నా 5 కావాలి, ఒక 5 కూడా పెడుతున్నాం. మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఆ రోజు తీసుకుంటాం. నాట్ ఓన్లీ దిస్, ఎక్కడ కూడా చెత్త ఇవన్నీ లేకుండా చేయడం, ఎకానమీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, మినిమమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. కానీ మ్యాసివ్ ఈవెంట్, హిస్టారికల్ ఈవెంట్, దాన్ని కండక్ట్ చేస్తాం. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా రమ్మంటున్నాను. సిఎస్ఆర్ కానీ ఇవన్నీ మొబిలైజ్ చేసి ఈవెంట్ కాడ మాత్రం కాంప్రమైజ్ లేదు. ది బెస్ట్ ఈవెంట్ చేస్తాం. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. బెనిఫిట్స్ అనేటివి మనం ఊహించని బెనిఫిట్స్ వస్తాయి. మామూలుగా ఇట్ ఈస్ నాట్ మెజరబుల్. హెల్త్ పైన 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంటాం. ఇది కానీ క్లిక్ అయితే హెల్త్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గుతుంది, ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. ఇవన్నీ అవుతాయి. అదే మరిగా ఎవరైతే రేపు 21వ తారీఖున విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేసే 3 లక్షల మంది పైన 3,18,000 మందికి మాత్రం సీటింగ్ పార్టీ వాళ్ళు చేయడానికి ఇస్తాం, ప్లేస్ ఇస్తాం. అవి ముందు రికార్డ్ చేసుకొని ఆ 3,18,000 మంది ఎవరు వస్తున్నారో అవన్నీ చూసుకుంటే వాళ్ళకు క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాం. వాళ్ళు వచ్చిన దానికి ఆ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. లైఫ్ టైం ఇది, ఎప్పుడూ రాదు ఇది. అలాంటిది మీరు పార్టిసిపేట్ చేసి మీరు కూడా భాగస్వాములు అయితే మీరు ఈ రికార్డు వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అడ్వాంటేజ్. అందరూ కూడా ఊహించుకోవాల్సిందిగా ఒక మంచి చేసినప్పుడు అందరూ సహకరించమని కోరుతున్నా. కొంతమంది ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, వితండవాదాలు ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది. కొంతమంది నెగిటివ్తోనే పుట్టేవారు, నెగిటివ్తోనే బతుకుంటారు, నెగిటివ్తోనే ప్రవర్తిస్తూ ఉంటారు. వి విల్ లీవ్ ఇట్ టు దెమ్. అదే మరిగా మ్యాట్ కూడా ఆ రోజు ఇచ్చే మ్యాట్ 3,50,000 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. టీ షర్ట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే 10 మందికి డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. అవన్నీ చేసి 10 మందికి డెమాన్స్ట్రేట్ చేసే అవకాశం వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా దీన్ని పాజిటివ్గా నేను చెప్పాను. ఆల్ టీవీ ఛానల్స్ ఈ 1 మంత్ చేయమని కొంతమంది చేశారు, కొంతమంది చేస్తున్నారు. పేపర్లో కూడా మీకు తోచిన ఆర్టికల్స్ మిమ్మల్ని రాయమన్నాం. ఎవ్రీవేర్ బ్రహ్మాండంగా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది మీ పెన్నుకు పదును పెట్టడం లేదు, ఇంకా మీలో కూడా కన్విక్షన్ రావడం లేదు. ఇది నా ఒక్కరి ప్రోగ్రాం కాదు, నా ఒక్కడి కోసరం కాదు, భావితరాల భవిష్యత్తు కోసరం, మనందరి కోసరం. దయచేసి ఈ 5 రోజులైనా మీరు రాయండి. వేరే వార్తలు రాయకపోతే ఏం కొంపలు కూలిపో, మళ్ళా రాయొచ్చు. మీరు ముందు ఈ వార్త రాయండి. ఇంటర్నెట్ ది బెస్ట్ ఈవెంట్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది నియర్ ఫ్యూచర్ గ్లోబల్ ఈవెంట్. ఈ ఈవెంట్ని అందరూ కూడా స్వాగతిస్తూ అందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుకుంటూ రేపటి నుంచి మిమ్మల్ని చూస్తాను. ఎంతవరకు రాస్తారనేది. మీరు రాయకపోయినా ఉద్యమం ఆగదు, రాస్తే ఒక మంచి పనిలో మీరు కూడా ఒక మంచి చరిత్రలో భాగస్వాములు అవుతారు. మనం ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నుంచే. మన 21st మార్నింగ్ కోసం ఈవినింగ్ నుంచే యావరేజ్ గా స్టార్ట్ అవుతుంది. అయితే శనివారం నాడు చాలా మంది స్కూల్స్ కానీ ఉద్యోగాలు కానీ అదే వెళ్లే వేలో ఉంటాయి. సో గవర్నమెంట్ నుంచి కానీ రికమెండేషన్స్ కానీ, సో స్కూల్స్ కానీ మిగతా కానీ హాలిడేస్, ఎందుకంటే మార్నింగ్ 6 డెఫినెట్ గా వర్కౌట్ చేస్తాం. 3rd సాటర్డే కాబట్టి అందరికి హాలిడే. 2nd సాటర్డే ఇచ్చాం. ఒక 3rd సాటర్డే హాలిడే ఇచ్చి ఎప్పుడో కావాలంటే కాంపన్సేషన్ పెట్టుకుంటారు. విల్ డూ ఇట్. అంటే అది హాలిడే ఇస్తాం, ఇబ్బంది లేకుండా ఉంటుంది. విల్ డూ ఇట్ హాలిడే.
విల్ డిక్లేర్. సండే వస్తుంది కాబట్టి మళ్ళీ సాటర్డే హాలిడే ఇంట్లో పడుకోవడానికి కాదు, యోగా చేయడానికి.